అంబుజవల్లి పేరు చాలా చక్కగా ఉంది అని కాబోయే అత్తగారు అనగానే దించిన తల పైకెత్తి ఆవిడ వైపు చూసి ఆనందంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది పెళ్లికూతురు. ఈ రోజుల్లో ఇలాంటి పేరేంటి అని కాబోయే భర్త, అత్తగారు వాళ్ళ కుటుంబం ఎగతాళి చేస్తారేమోనని చాలా భయపడిందామె. ఇంతలో ఆమె తండ్రి భానుప్రసాద్, అది మా అమ్మ పేరు చెల్లెమ్మగారు. దురదృష్టం కొద్దీ మనవళ్ళనెత్తుకొని ఆడించాలనే కోరిక తీరకముందే ఆవిడ కన్ను మూసింది. అందుకే నా కూతురికి మా అమ్మ పేరు పెట్టుకుని తనలో మా అమ్మను చూసుకుంటున్నాను. ఇంత సంభాషణ జరుగుతున్నా పెళ్లి కొడుకు కరణ్ మాత్రం ఏమీ పట్టనట్టుగా పక్కచూపులు చూస్తున్నాడు. అతని మొహంలో సిగ్గు లేదు, సంతోషమూ లేదు. పెద్దల అంగీకారంతో కొద్ది రోజుల తర్వాత వేడుకగా వారి పెళ్లి జరిగింది. అందరూ ఎంతో సంతోషించారు. పెళ్లి జరిగే వరకు కరణ్ అంబుజతో ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడిందే లేదు. మొదటిసారి భర్త గదిలోకి వెళ్ళినప్పుడు ఒకవేళ మొహమాటంతో ఆయన మాట్లాడకపోతే నేనే ముందుగా మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడాలి, ఎలా పలకరించాలి అని ఆలోచిస్తూనే తమ గదిలోకి అడుగుపెట్టింది. కరణ్ ఆమెను పిలిచి, ఇప్పటి వరకు నీతో మాట్లాడడానికి ఏదో మొహమాటం అడ్డుపడింది నాకు. ఇప్పుడు నువ్వు నా భార్యవి, మా ఇంట్లో ఒక సభ్యురాలివి. ఈ అనుభవం నాకు కాస్త కొత్తగానే అనిపిస్తుంది. నిన్నటిదాకా మా ఇంట్లో మా మాటలు మాత్రమే వినిపించేవి. రేపటి నుంచి ఇంట్లో అందరికంటే నీ గొంతే ఎక్కువగా వినిపిస్తుంది. అందరికీ ఏం కావాలో చూడాల్సింది నువ్వే కదా. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని పలకరించాలని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ మీ స్వభావం నాకు తెలియదు కదా. నా మాటలు మీరు ఎలా తీసుకుంటారో అని భయమేసింది. ఇప్పుడు చెప్పారు కదా, మీరు ఆల్రెడీ నన్ను మీ ఇంటి సభ్యురాలుగా చూడ్డం మొదలు పెట్టారని. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది అంటూ తల పైకెత్తకుండానే తన మనసులో మాటలన్నీ భర్తతో పంచుకుంది అంబుజ. కరణ్ కాస్త చొరవ తీసుకొని ఆమె చెయ్యి పట్టుకొని, నీ సభ్యత్వం కేవలం మా ఇంట్లోనే కాదు, నా మనసులో కూడా అన్నాడు లాలనగా. అంబుజ ఆనందంగా తలెత్తి భర్తను చూసింది. అలా ఏ చికాకులు లేకుండా ప్రశాంతంగా మొదలైంది వారి జీవితం. అత్తింట్లో అడుగుపెట్టగానే గంపెడు పని, పెట్టెడు మాటలు, అత్తగారి ఎత్తిపొడుపులు, ఆడపడుచు ఆరళ్ళు ఇవన్నీ ఉంటాయని మనసును సిద్ధం చేసుకొని అత్తింట్లో అడుగుపెట్టాను. కానీ ఇక్కడ చూస్తే అంతా భిన్నంగా ఉంది. ఇంటి పని కూడా అత్తమ్మ నాపై పూర్తిగా వదిలేయట్లేదు అని సంతోషించింది. ఆ ఇంట్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నట్టుగా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. అందుచేత అంబుజపై ఎక్కువ భారం పడలేదు. ఎప్పుడూ జైల్లో ఉన్నట్టు ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు అత్తగారు, ఆడపడుచు ఇద్దరూ కలిసి ఆమెను బయటకు తీసుకెళ్లేవాళ్ళు. సరదాగా గడిపేవారు. ఇంట్లో వాళ్ళందరి సహకారం, ప్రేమ ఆమెకు బాగా నచ్చేవి. దాంతో కుటుంబంపై లెక్కలేని మమకారం పెంచుకుంది అంబుజ. కానీ పెళ్ళైన 6 నెలలకే కరణ్కు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. భర్తతో కలిసి తాను కూడా ఇల్లు దాటి వెళ్ళవలసి రావడంతో అంబుజకు విపరీతమైన దుఃఖం వచ్చేసింది. అత్తగారి భుజాలపై వాలి బోరున ఏడుస్తోంది. అది చూసిన కరణ్కు నవ్వొచ్చింది. ఏంటి వల్లి ఇది, మీ వాళ్ళు అప్పగింతలు చేసిన టైంలో కూడా నువ్వింతగా ఏడవలేదు. ఏదో అండమానికి వెళ్ళిపోతున్నట్టు ఏంటా ఏడుపు అని ఆట పట్టించాడు. మీరు ఊరుకోండి, నేను ఏడుస్తుంటే మీకు కామెడీగా ఉందా అంది ఆమె. అబ్బా చాలే ఆపండ్రా. అమ్మా అంబుజ, మీరుండాల్సిన ఊరు ఇక్కడి నుంచి 2 గంటల ప్రయాణం మాత్రమే. ప్రతి వారం వస్తూనే ఉంటారు కదా. నా కోడలి బంగారం కదా, ఏడవకూడదు అంటూ కోడలి కన్నీళ్లు తుడిచి సాగనంపింది అత్తగారు పద్మమ్మ. ఆ దంపతులిద్దరూ కలిసి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, కొత్త ప్లేస్ కదా, కాస్త జాగ్రత్తగా ఉండు అని భార్యకు చెప్పేసి ఆఫీస్కి వచ్చాడు.
ముందుగా తన కొలీగ్స్ అందరినీ పరిచయం చేసుకున్నాడు. అదిగో కరణ్, తనే సుభాషిణి, మన టీం లీడర్ అంటూ పరిచయం చేశాడు పక్కనే కూర్చున్న కొలీగ్ సురేష్. కరణ్ లేచి నిలబడి ఆమెను చూశాడు. అరే, ఈమె ఎవరో కాదు సురేష్, కాలేజ్లో నా క్లాస్మేట్, చెప్పాలంటే నా క్రష్ కూడా. ఆహా, అవునా, తను మన ఆఫీస్లో చాలామందికి ఇప్పుడు కూడా క్రషేలే అన్నాడు సురేష్. కరణ్ వెళ్ళి ఆమెతో మాట్లాడి రిపోర్ట్ చేస్తాడు. సుభాషిణి అతని గుర్తుపట్టనట్టుగానే ప్రవర్తిస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైంకి సుభాషిణి కరణ్ను తన క్యాబిన్లోకి పిలుస్తుంది. సారీ కరణ్, టీం అందరి ముందు మనం క్లాస్మేట్స్ అని సరదాగా మాట్లాడుకోవడం బాగోదని అక్కడ నిన్ను సరిగా విష్ చేయలేదు అంటుంది ఆమె. ఇట్స్ ఓకే మేడం అన్నాడు కరణ్. ఏంటి కరణ్ మేడం అది ఇది అని? వీఆర్ క్లాస్మేట్స్. అవుననుకో, కానీ ఇక్కడ నువ్వెంతైనా నాకు సుపీరియర్వి కదా. అయితే స్టాఫ్ ముందు అలా బిహేవ్ చెయ్యి. పర్సనల్గా ఉన్నప్పుడు కూడా మేడం ఏంటి? ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఇన్ని ఇయర్స్ గడిచిపోయాయి కానీ నువ్వు మాత్రం ఇంకా కాలేజ్ అమ్మాయిలాగే ఉన్నావు, అంతే క్యూట్గా. ఆహా, నీ టీం లీడర్ని నన్నే ఫ్లర్ట్ చేస్తున్నావా అంది ఆమె ఆట పట్టిస్తూ. అవును, మీ వారేం చేస్తారు అడిగాడు కరణ్. మాకు డివోర్స్ అయిపోయింది అంది ఆమె. అదేంటి? ఏం చేస్తాం, అలా అయిపోయింది. సారీ, అనవసరంగా ఈ టాపిక్ తీశాను. ఇట్స్ ఓకే కరణ్. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ప్రతిరోజు బ్రేక్ టైంలో ఆఫీస్ అయిపోయిన తర్వాత కాసేపు కలిసి కూర్చొని కాలేజ్ విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సుభా, నీకో మాట చెప్పనా? కాలేజ్లో ఉన్నప్పుడు నాకు నీ మీద చాలా క్రష్ ఉండేది. కానీ అప్పుడు మేడం లెవలే వేరు కదా, అందుకే ఎప్పుడు నిన్ను అప్రోచ్ అవ్వలేదు. కరణ్ మాటలకి సుభాషిణి సీరియస్గా ఒక చూపు చూస్తుంది. దాంతో కరణ్ భయపడి సారీ అంటాడు. సుభ అతని చేయి పట్టుకొని, ఇప్పుడు నేను నీకు క్రష్ కాదా అని అడుగుతుంది. కరణ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. సుభాషిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా సుభ ఎందుకు నాతో అలా మాట్లాడింది, అంటే తను నన్ను ఇష్టపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. పక్కనే అంబుజవల్లి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఒకసారి ఆమె వైపు చూస్తాడు. తన ఆలోచనలో ఏదైనా తప్పుందేమో అనిపించింది అతనికి. మళ్ళీ కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు సుభాషిణి రూపమే కనిపిస్తుంది. ఇంకేం ఆలోచించకుండా వెంటనే తన ఫోన్ తీసుకొని బయటకి వెళ్ళి ఆమెకు కాల్ చేస్తాడు. ఏంటి కరణ్, ఈ టైంలో కాల్ చేసావు? ఈవినింగ్ నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు కదా, దానికి సమాధానం చెబుదామని. నిన్ను దూరం నుంచి చూస్తున్నప్పుడే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. అలాంటిది నీతో నా జర్నీ మొదలైతే అంతకంటే ఎగ్జైటింగ్గా, హ్యాపీగా ఉంటుంది. నువ్వు నాకు క్రష్గా మిగిలిపోకుండా లవ్గా మారే అవకాశం వచ్చాక కూడా వదులుకునేంత పిచ్చి పని నేను చేయలేను అని తన మనసులో భావాలన్నీ చెప్తాడు. సుభాషిణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రోజు నుండి సుభాతో సంతోషంగా గడపడానికి అంబుజకు ఏదో ఒక సాకు చెప్పి ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడతను. భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్న విషయం తెలియక అంబుజ ప్రతిరోజు అతనికి ఇష్టమైన వంటకాలన్నీ చేయడంలో బిజీగా ఉండేది. కానీ అతని ధ్యాసంతా సుభా మీదే. భార్యతో మునపటిలా మాట్లాడడం తగ్గించేశాడు. ఈ మధ్య ఈయన బాగా బిజీ అయిపోయారు. అత్తమ్మ దగ్గర ఉన్నప్పుడే బాగుండేది, ఇక్కడ మరీ ఒంటరిగా అనిపిస్తుంది అనుకుని బాధపడుతూ ఉండేది అంబుజ. ఓ రోజు రాత్రి అంబుజ నిద్రపోయాక బయటికి వెళ్ళి సుభాషిణితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు కరణ్. కాసేపటికి పక్కన తన భర్త లేడని గమనించిన అంబుజ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. గుమ్మం దగ్గర నిలబడి బయట ఫోన్ మాట్లాడుతున్న భర్తను చూసింది. ఇంత అర్ధరాత్రి పూట ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటూ కాస్త దగ్గరగా వెళ్ళింది. ఐఎమ్ సారీ సుభా, నువ్వు కోరుకున్నంత టైం నీతో స్పెండ్ చేయలేకపోతున్నాను.
వల్లిని కొన్నాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి మా ఇంటికి పంపించేస్తాను. వారం రోజులు మనకు ఫ్రీడమ్ దొరుకుతుంది. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఐ లవ్ యూ సుభా. ఇప్పటికే చాలాసేపు అయింది. వల్లికి మెలకు వస్తే ప్రాబ్లం అవుతుంది. ఇక నేను వెళ్ళనా అంటూ పరాయి స్త్రీతో సన్నిహితంగా మాట్లాడుతున్న భర్త మాటలు విని ఆమెకు దుఃఖం పొంగుకు వస్తుంది. ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి తన గదిలో నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంటుంది. కరణ్ ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా వచ్చి ఆమె పక్కనే నిద్రపోతాడు. ఆయన తప్ప ఇంకో లోకం లేనట్టుగా బ్రతుకుతున్న నాకు అన్యాయం చేస్తూ సిగ్గు లేకుండా మరో ఆడదానితో సంబంధం పెట్టుకుంటారా? పైగా వాళ్ళ సరదాలకి నేను అడ్డుగా ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఛ, ఈయన ఇంతగా దిగజారిపోతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి ఆలోచనలతోనే ఆ రోజు రాత్రంతా గడిచిపోయింది ఆమెకు. మరుసటి రోజు భర్తను ఆఫీస్కి పంపించాక ఈయన ఇలాంటి పని చేస్తున్నాడని అమ్మ వాళ్ళకి కానీ అత్తయ్య వాళ్ళకి కానీ తెలిస్తే చాలా గొడవ జరుగుతుంది. అందరిలో ఆయన పరువు కూడా పోతుంది. చీడ పట్టిందని పంటను నాశనం చేసుకోలేం కదా. పురుగుల మందు వాడి ఆ చీడను చంపేస్తాం. అలాగే ఏదో ఒకటి చేసి నా కాపురాన్ని నేనే కాపాడుకోవాలి అని ఆలోచించి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆటోలో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నమస్కారం ఎస్ఐ గారు. చెప్పండమ్మా, ఏంటి కంప్లైంట్? నా భర్తతో పాటు ఆఫీస్లో పనిచేసే ఒక ఆవిడ నన్ను చంపుతానంటూ మాటి మాటికి బెదిరిస్తోంది. అవునా? ఏంటి ఆమెకు మీకు గొడవ? గొడవ కాదు ఎస్ఐ గారు, ఆమె కన్ను నా భర్త మీద పడింది. అందుకే ఆయనని వదిలేయకపోతే నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తోంది. అలాగా? ఈ విషయం మీ ఆయనకి తెలుసా మరి? లేదు, ఆయన కొంచెం భయస్థుడు. అందుకే ఇలాంటి విషయాలు ఆయనతో చెప్పలేక మీ దగ్గరికి వచ్చాను. సరే, ఆమె వివరాలు చెప్పండి, మేం పిలిపించి మాట్లాడతాం. ఇదిగో ఇవే ఆమె పేరు, ఆఫీస్ ఫోన్ నెంబర్. కానిస్టేబుల్, ఈ నెంబర్కి కాల్ చేసి సుభాషిణి అనే ఆవిడని స్టేషన్కి రమ్మని పిలిపించండి. హలో, మిసెస్ సుభాషిణియా? ఎస్ స్పీకింగ్. మీరెవరు? నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ మీద ఒక ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడడానికి ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఒకవేళ మీరు రాకపోతే మీకోసం మా కానిస్టేబుల్స్ ఆఫీస్కి వస్తారు. లేదు, నేనే వస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది సుభాషిణి. నా మీద ఎవరు కంప్లైంట్ ఇస్తారు? అయినా ఫోన్ చేయడం మంచిదైంది. డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్తే ఆఫీస్లో అందరి ముందు పరువు పోయేది అనుకుని హడావిడిగా బాస్ దగ్గర పర్మిషన్ తీసుకొని స్టేషన్కి వెళ్ళింది. నమస్తే సార్, నా పేరు సుభాషిణి. ఓ, మీరేనా? చూడండి మేడం, మీ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఈవిడ కంప్లైంట్ చేశారు. నా వల్ల అంటూ అంబుజ వైపు చూస్తుంది. మీరెవరో కూడా నాకు తెలియదు, నా మీద కంప్లైంట్ చేయడం ఏంటి? తెలియదా? నా పేరు అంబుజవల్లి. వల్లినా? అంటే కరణ్ భార్య కదా అని మనసులో అనుకుంది శుభ. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సార్, ఇక్కడ ఈమె నేనెవరో తెలియనట్టుగా నటిస్తోంది. కానీ 2-3 సార్లు మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించింది. ఏమో, ఈసారి నిజంగానే నా మీద అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంటి అంటుంది అంబుజ. నో సార్, నేను వీళ్ళింటికి ఎప్పుడూ వెళ్ళలేదు. తను చెప్పేది నిజం కాదు. ఏది నిజం కాదు? నువ్వు నా భర్త మీద కన్నేసావన్నది నిజం కాదా? నీ మొగుడిని నాకు వదిలేసి నువ్వు అతని జీవితంలోంచి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను అని నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించగానే, ఏంటి సార్, ఎవరో వచ్చి ఏదో చెప్పేస్తే ఇలా నన్ను స్టేషన్కి పిలిపిస్తారా? తన దగ్గర ఏం సాక్ష్యం ఉందని నేను తనని బెదిరించానని అనడానికి అంటుంది శుభ. అవునమ్మా, ఏ ఆధారం లేకుండా ఆ అమ్మాయి మీద ఎలా కంప్లైంట్ తీసుకుంటాం చెప్పు. అంటే ఏంటి మీ ఉద్దేశం? సాక్ష్యం లేదని ఆవిడ వల్ల నాకు ఏ హాని జరిగినా పర్లేదా? అబ్బా, పొద్దున్నే ఏంటమ్మా మీ నస? అసలు ఇప్పుడు నీకేం కావాలి అది చెప్పు. ఈ సుభాషినికి నా భర్తకు ఏ సంబంధం లేదని, భవిష్యత్తులో కూడా ఏ సంబంధం ఉండదని
ఈమె మా ఇద్దరి జీవితాల్లో జోక్యం చేసుకోనని లీగల్గా మీ ముందే నాకు నోట్ రాసివ్వాలి అని పోలీసులతో చెప్తుంది అంబుజ. ఏంటి ఈమె నన్ను ఇలా లాక్ చేసింది? ఇలాంటి నోట్ రాసిస్తే నేను కరణ్ దూరం అవ్వాల్సి వస్తుంది అని మనసులో అనుకుని, కరణ్ నాకు కొలీగ్ మాత్రమే, నువ్వు ఏదేదో ఊహించుకొని నా చేత నోట్ రాయిస్తానంటే నేను రాసేయాలా? నువ్వు చెప్పినట్టు చేయాల్సిన అవసరం నాకు లేదు అని ఎదురు తిరుగుతుంది శుభ. ఓహో అలాగా, చూడండి సార్, ఈమె గనక నేను చెప్పినట్టు నోట్ రాసివ్వకపోతే నేను ఇక్కడే మీ స్టేషన్ ముందే కూర్చుంటాను. మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఇది ఎంత పెద్ద ఇష్యూ అయినా పర్వాలేదు అంది అంబుజ. అబ్బా ఏంటమ్మా మీ గోల? ఇప్పుడు మీడియా వాళ్ళొస్తే మళ్ళీ మాకు అదొక తలనొప్పి. మిసెస్ సుభాషిణి, ఏంటి మీ ప్రాబ్లం? ఆవిడ భర్తతో మీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు, ఆమెను మీరు బెదిరించినప్పుడు ఆ విషయాన్ని పేపర్ మీద పెట్టడానికి మీకేంటి ప్రాబ్లం? అంటే ఆవిడ చెప్తున్నది నిజమేనా? మీరు ఆమెను ఆమె భర్తను విడదీయాలని చూస్తున్నారా? చచా, అలాంటిదేం లేదు సార్. అయితే నోట్ రాసేసి వెళ్ళిపోండి. ఇంకేమైనా అభ్యంతరాలున్నాయా? మీ ఫ్యామిలీని ఏమైనా పిలిపించాలనుకుంటున్నారా? ఆహా లేదు. అయితే త్వరగా కానివ్వండి. ఓకే సార్ అని చెప్పి అంబుజవల్లి అడిగినట్టుగా మ్యాటర్ రాయించి సుభాషిణి సంతకాలు తీసుకొని ఒక కాపీ అంబుజకు ఇచ్చి మరో కాపీ స్టేషన్లో ఉంచుతారు. అంబుజవల్లి గారు, ఇక సంతోషమే కదా, ఇంక బయలుదేరండమ్మా అన్నాడు ఎస్ఐ. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసింది ఆమె. ఏంటిది ఇలా జరిగింది? ఇప్పుడు నేనేం చేయాలి? నేను కరణ్ లవ్లో ఉన్నామని చెప్పినా కూడా భార్యతో కలిసున్న భర్తతో సంబంధం పెట్టుకున్నానని కేసు ఫైల్ చేసేవాళ్ళు. ఆ విషయం ఆఫీస్లో తెలిస్తే నా ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంది. ఇంకా నేను కరణ్ రిలేషన్ కంటిన్యూ చేస్తే మాకు సంబంధం ఉన్న విషయమే కాదు, ఆమెను చంపేస్తాను అని బెదిరించిన విషయం కూడా నిజమేనని నా మీద స్ట్రాంగ్ కేసు ఫైల్ చేయించే అవకాశం ఆమెకు దొరుకుతుంది. కరణ్ను వదులుకోవడం తప్ప ఇప్పుడు నా దగ్గర వేరే మార్గం ఏమీ లేదు. ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా కరణ్కి చెప్పి తనకి బ్రేకప్ చెప్పేయాలి అనుకుని వెళ్ళి జరిగిన విషయమంతా అతనితో చెప్తుంది. సుభాషిణి మాటలు విన్న కరణ్ అవాక్కవుతాడు. ఆమెకు సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. చూడు కరణ్, నీ భార్య మనల్ని అన్ని విధాలుగా లాక్ చేసింది. నా చేత లీగల్ నోట్ రాయించుకుంది. ఇప్పుడు నువ్వు ఆమెతో విడిపోవాలనుకున్నా, నాతో కలిసి బతకాలనుకున్నా ప్రతిదీ నాకే ప్రాబ్లం అవుతుంది. నీకోసం నేను లైఫ్ రిస్క్ చేయలేను. ఇంతవరకు మన మధ్య జరిగినవన్నీ నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను. అవసరమైతే నేను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన కరణ్ మింగలేక కక్కలేక భార్యను ఏమనాలో తెలియక ఏదైనా అంటే తన మీద కూడా ఎక్కడ కేసు పెడుతుందో అన్న భయంతో మౌనంగా వెళ్ళి ఫ్రెష్ అయి భోజనానికి కూర్చున్నాడు. సారీ వల్లి, నేను తప్పు చేశాను. కావాలనుకుంటే నువ్వు ఆ కేసు నా మీదే పెట్టి నాకు శిక్ష పడేలా చెయ్యొచ్చు. అలా చేయకుండా నా పరువు కాపాడావు. ఇక జీవితంలో నిన్ను బాధ పెట్టే పనులు ఎప్పటికీ చేయను, సారీ అంటాడు భార్యతో. ఆడవాళ్ళంటే మీ కాలి కింద చెప్పులు కాదండి, ఎలా తొక్కినా పర్వాలేదనుకోవడానికి. ఇప్పుడు మీరు చెప్పిన క్షమాపణలు కూడా భయంతోనే కానీ పశ్చాత్తాపంతో అయితే కాదు. మీలా నాది పిల్లగాలికి కూడా కొట్టుకుపోయేంత అల్పమైన ప్రేమ కాదు. అందుకే మిమ్మల్ని వదులుకోలేను, అవమానించలేను అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం వారిద్దరి మధ్య మౌనమే మిగులుతుంది. మరో పక్క సుభాషిణి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల మౌనం తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు తమ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. తన భార్య లక్ష్మీదేవి కాదు పూలందేవి అని అర్థం చేసుకున్న కరణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటాడు. ఆ తర్వాత వారి సంసారం సాఫీగా సాగిపోతుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.